రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో టికెట్ కలెక్టర్ మరియు క్లర్క్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు కేవలం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎటువంటి అనుభవం అయితే అవసరం లేదు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్కి సంబంధించిన మొత్తం వివరాలు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ముందుగా ఆర్గనైజేషన్ గురించి చూస్తే ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైతే చేశారు. ఇక జాబ్స్ రోల్స్ గురించి చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ మరియు క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాల గురించి చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 2136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. విద్యార్హత గురించి చూస్తే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇక వయోపరిమితి గురించి చూస్తే అప్లై చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు మినహాయింపు అయితే ఉంటుంది. ఇక జీతం గురించి చూస్తే జాబ్స్ లో చేరగానే 40,000 జీతంతో పాటు అలవెన్స్ కూడా వర్తిస్తాయి. ఇక ఈ జాబ్స్ కి సంబంధించిన ఎంపిక విధానం గురించి చూస్తే ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అందరికీ రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. అప్రెంటిస్ జాబ్స్ కి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. ఇక ఈ జాబ్స్ కోసం అప్లై చేసే విధానం గురించి చూస్తే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అక్కడి నుంచి మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక ముఖ్య తేదీల గురించి చూస్తే అప్లై చేయడానికి చివరి తేదీ అయితే మీకు మార్చ్ 16, 2025 అయితే మనకు చివరి తేదీ అయితే ఉంటుంది. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.